సర్వమత సమ్మేళనం 1893 సెప్టెంబర్ 11న చికాగోలో సభ ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు చేరారు. వివేకానంద వారందరిలోకెల్లా చిన్నవాడు. అందరు సభ్యులు దగ్గర ఉన్నట్లు స్వామీజీ దగ్గర ముందుగా రాసుకొని ఉన్న ఉపన్యాసం లేదు. స్వామి వివేకానంద తన ప్రసంగానికి ముందు గురువైన రామకృష్ణ పరమహంసను, సరస్వతీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకున్నాడు. అమెరికన్ సోదర సోదరీమణులారా అని స్వామీజీ తన మధుర కంఠస్వరంతో అనగానే సభ 3 నిమిషాల పాటు చప్పట్లతో దద్దరిల్లింది. Sisters and brothers of America. As the different streams having their sources in different places all mingle their water in the sea, so, O Lord, the different paths which men take, through different tendencies, various though they may appear, crooked or straight, all lead to Thee. The Hindu refuses to call you sinners. Ye are the children of God, the sharers of immortal bliss, holy and perfect beings. Ye divinities on earth, sinners! It is a sin to call man so. సభలో ఉన్న ప్రతి ప్రతినిధి స్వామీజీ ప్రసంగాన్ని ప్రశంసించారు. వార్తాపత్రికలు స్వామీజీ ప్రసంగాన్ని హోరెత్తించాయి. స్వామీజీ అక్కడి ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు. ఒకే ఒక్క సభతో ప్రపంచ ఖ్యాతిగాంచాడు స్వామి వివేకానంద. పనికి విశ్రాంతికి మధ్య సరైన సమతౌల్యం ఉండాలి. ఈ జీవితం క్షణికం. ప్రాపంచిక భోగాలు అశాశ్వతాలు. ఇతరుల కొరకు జీవించేవారే యథార్థంగా జీవిస్తున్నారు. తక్కినవారు జీవన్మృతులు. శ్రద్ధలో ఉన్న తారతమ్యమే మనిషి మనిషికి మధ్య ఉన్న తేడాను సూచిస్తుంది. మీలో ఉన్న శ్రద్ధే మిమ్మల్ని గొప్పవాడిగా చేస్తుంది. చికాగోలో ఉపన్యాసం తర్వాత అంటే 4 సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తర్వాత స్వామీజీ తిరిగి భారతదేశం వచ్చారు. స్వామీజీ భారతదేశంలో అడుగుపెట్టే సమయానికే ఆయన కీర్తి దశ దిశలా వ్యాపించింది. జనవరి 15, 1897లో స్వామీజీ కొలంబోలో దిగగానే చక్రవర్తికి లభించినంత స్వాగతం లభించింది. మద్రాస్ చేరుకునే సమయానికి స్వామీజీ అభిమానులు, శిష్యులు రథం మీద ఊరేగించారు. లెక్కలేనన్ని పూలమాలలు, సందేశాలు. ఎక్కడికి వెళ్లినా రామకృష్ణ పరమహంస చెప్పిన సందేశాన్ని వ్యాపింపజేశాడు. స్వామీజీ దగ్గరకు మార్గదర్శకత్వం కోసం వచ్చే వారికి ఆధ్యాత్మిక విలువల యొక్క ప్రాధాన్యాన్ని బోధించేవాడు. అదే స్ఫూర్తితో, అదే లక్ష్యంతో 1897లో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల్లో గంగానది ఒడ్డున గల బేలూరు వద్ద మఠం కోసం భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాతే ఈ మఠం శాఖోపశాఖలుగా విస్తరించింది. నీ మీద నీకు నమ్మకం కలిగే వరకు నువ్వు భగవంతుణ్ణి నమ్మలేవు. గమ్యం తెలియక నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనమందిస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విముక్తిని ప్రసాదించి విజయ శిఖరాలను అధిరోహింపజేస్తుంది. ఏ ఒక్క రోజైనా నీకు సమస్యలు ఎదురు కాలేదంటే నువ్వు తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నావని అర్థం చేసుకో. మన దేశానికి ఉక్కు కండరాలు, ఇనుప నరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువకులు కావాలి. లక్ష్యం ఉన్నంతగా ఉండాలి. దానికోసమే కృషి చేయాలి అని యువతరాన్ని జాగృతం చేసిన మహానీయుడు స్వామి వివేకానంద. స్వామీజీ బోధనలు యువతరానికి స్ఫూర్తిదాయకాలు. స్వామీజీ చెప్పిన ప్రతి వాక్యం ఉత్తేజితుల్ని చేస్తుంది. వివేకానందుడి బోధనలేవి వర్తమానానికి చెందినవి కావు. స్వామీజీ అధునాతన భావాల్ని ప్రజలకు అందించారు. ఒక్క మతమే కాదు, శాస్త్ర విజ్ఞానం, కళ, సారస్వతం, చరిత్ర, రాజకీయాలు, స్త్రీలు, ఇలా మానవులకు సంబంధించిన చాలా అంశాల్లో ఆయన భావనలు సమగ్రమైనవి. లేచి నిలబడు, ధైర్యంగా ఉండు. నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవు. నీకు కావలసిన బలం, శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి. నిరాశ, నిస్పృహలనేవి లేకుండా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడమనేది భగవంతుని సాన్నిధ్యం చేరడానికి దోహదపడుతుంది. శాంతంగా, నిబ్బరంగా ఉండగలగడమే నిజమైన అంతరాత్మ యొక్క శక్తి. ఒక వితంతువు కన్నీరు తొడవలేని, అనాథ నోటికి పట్టడన్నం అందించలేని భగవంతుని పట్ల గాని, మతం పట్ల గాని స్వామీజీకి విశ్వాసం లేదు. భారతదేశంలో వర్గరహితమైన, కులరహితమైన సమాజం వర్ధిల్లాలని అభిలాషించారు. స్వామీజీ అభిప్రాయంలో ఆదర్శ సమాజం కుల వర్గరహితమైనదే కాక వేదాంత ప్రతిపాదిత పరమార్థాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందించగలదై ఉండాలి.
మూర్ఖుణ్ణి మానవునిగా, మానవుణ్ణి దైవంగాను మార్చగలిగిన సాధనమే మతం. ప్రపంచంలోని మతాలన్నీ నిజమైనవే, అనుసరణీయమైనవే. సర్వమత సహనంలో మనకు విశ్వాసం ఉండాలి. ఎవరిని నిరసించవద్దు. తోటివారికి చేయుతనిస్తే మంచిదే కాని అలా చేతగాకపోతే వారి దారిన వారిని పోనీయడం మానవత్వం అనిపించుకుంటుంది అంటారు స్వామీజీ. విధేయతను కలిగి ఉండి సేవకుడిగా ఉండడం అలవర్చుకుంటే నాయకుడయ్యే యోగ్యత లభిస్తుంది. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేదంటే ఓ అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు. ఏ ఘనకార్యాన్ని మోసంతో సాధించలేం. అప్రతిహతమైన శక్తి ద్వారా మాత్రమే సమస్త కార్యాలు సాధించబడతాయి. కాబట్టి ధీరత్వాన్ని ప్రదర్శించండి. ఎన్నో సభల్లో హిందూ, బౌద్ధ మతాలపై స్వామి వివేకానంద సంభాషించారు. అన్ని ఉపన్యాసాల సారం ఒకటే, విశ్వజనీనత, మత సామరస్యం. విషయం ఒకటే అయినా అనేక ఉదాహరణలతో, నిప్పులాంటి నిజాలతో మంచి మార్పు తేవాలనే సదాశయంతో, చెడును పారద్రోలనే సంకల్పంతో, ఆవేశంతో, ఆక్రోశంతో మాట్లాడారు. ఆ మహామనిషి వాక్కులు ఈనాటికి మనసుకు హత్తుకునేలా, ప్రేరణ కలిగించేలా ఉన్నాయి. అవిశ్రాంతంగా పనిచేయడం వల్ల స్వామీజీ ఆరోగ్యం దెబ్బతిన్నది. శరీరం బలహీనంగా తయారైనా ఆయన ఆత్మ, మనసు మాత్రం చురుగ్గా ఉండేవి. జూలై 4, 1902న యథావిధిగా రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తూ శిష్యులకు బోధనలు చేశారు. భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకున్నాక కొద్దిసేపటికే శరీరంలో వణుకు వచ్చినా శిష్యులతో ఉల్లాసంగా నవ్విస్తూ మాట్లాడి రాత్రి 9 గంటల సమయంలో శాశ్వత నిద్రలోకి జారుకున్నారు స్వామి వివేకానంద. విధేయత, సంసిద్ధత మరియు పని మీద శ్రద్ధాభక్తులు మీలో ఉంటే మిమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదు. ఎదుగుదలను నిరోధించే ప్రతికూల పరిస్థితుల మధ్యలో వికసించి పెంపొందడమే జీవితం. సుఖాల కోసం ఈ ప్రపంచం మీద ఆధారపడకుండా మనకు కావలసిన ఆనందాన్ని మనలో నుంచే పొందగలిగితే అదే ఆధ్యాత్మికత. అసత్యమైన దానికి దూరంగా ఉండి సత్యాన్నే అంటిపెట్టుకొని ఉంటే విజయం సాధించగలం. ఆలస్యమైనప్పటికీ విజయం సాధించే తీరుతాం.